నువ్వు హోటల్ మేము కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు అయితే ఈ క్వశ్చన్ ఖచ్చితంగా తెలుసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ కాలేజీలో జాయిన్ అయ్యే ముందు మీ ప్రిన్సిపల్ని అడుగు, ఆ కాలేజ్ రెప్యుటేషన్ ఏందో తెలుసుకో. అందులో ఆ కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయా, ఓన్లీ థీరీసే చెప్తున్నారా, ఇంతకుముందుకు ఒకవేళ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు ఎక్కడెక్కడ జాబ్ చేస్తున్నారు, నిజంగా వాళ్ళందరిని అడుగు. కొన్ని కాలేజీలు ఉంటాయి, అన్ని డమ్మ కాలేజీలు ఉంటాయి. ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే తర్వాత ఇక్కడ పంపిస్తాం అక్కడ పంపిస్తాం, ఈ జాబ్ కన్ఫర్మ్ ఆ జాబ్ కన్ఫర్మ్ అని అన్నీ చెప్పిన తర్వాత నట్టిట్లో పెట్టి తెంగేస్తాయి. సో జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా కొన్ని అడుగు, ఈ మాత్రం ఖచ్చితంగా అడుగు. రెప్యుటేషన్ ఎట్లా ఉంది కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయా, థీరీస్ ఉన్నాయా, ఎన్ని ఇయర్స్ కోర్స్ ఉంటుంది, ఇంటర్న్షిప్ ఎక్కడ పంపిస్తున్నారు, ఏ అడ్రస్లో పంపిస్తున్నారు, ఏ రీసెర్చ్లో పంపిస్తున్నారు, అబ్రాడ్కి పంపిస్తారా, ఇవన్నీ అడగాలి. ఖచ్చితంగా ఇవన్నీ అడగాలి. జాబ్ కన్ఫర్మ్ ఉంటుందా లేదా అన్నీ అడగాలి. కొన్ని కాలేజ్ చెప్తారు జాబ్ కన్ఫర్మ్ ఉంటుంది, కానీ నువ్వు జాయిన్ అయ్యే ముందట ఈ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. హోటల్స్కి వెళ్ళి కాలేజీలో మంచిగా ఉంటుంది, ఏదో కాలేజీలో చెప్తారు అయిపోతే నువ్వు ఇంటో పోతావు, టైం పాస్ చేస్తావు, పోతావు. కానీ నువ్వు ట్రైనింగ్ పోయినప్పుడు, ఇంటర్న్షిప్కి అయినా ఐటీకి ట్రైనింగ్ పోయినప్పుడు ఉంటుంది. అప్పుడు ఏంటంటే నువ్వు ఒక డిపార్ట్మెంట్స్ ఉంటాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ పర్టికులర్గా ఎఫ్ఎన్బి, కిచెన్ సర్వీస్ అండ్ హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్, ఈ మెయిన్ ఉంటాయి. ఈ కిచెన్లలో అంటే ఈ మొత్తం 4 చెప్తారు, కాకపోతే బ్యాకప్ ది హౌస్లో కూడా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో హోటల్లో ఓన్లీ 4 డిపార్ట్మెంట్స్ అనుకోకండి, దాని సపోర్ట్ ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, దానికి మళ్ళీ సపరేట్ ఉంటుంది. సో మెయిన్ అయితే ఈ 4 డిపార్ట్మెంట్లలో మిమ్మల్ని ట్రైనింగ్ చేయమంటారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క పని ఉంటుంది, అది హార్డ్ వర్క్ ఉంటుంది. ఖచ్చితంగా హార్డ్ వర్క్తో పాటు ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఉండాలి, అండ్ దాంతోపాటు నాలెడ్జ్ కూడా ఉండాలి, అండ్ స్కిల్స్ ఉండాలి. సో టైం పంక్చువాలిటీ ఉండాలి, అన్నీ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మంచిగా మెయిన్ గ్రూమింగ్స్ కూడా ఉండాలి, గ్రూమింగ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ మెయింటైన్ చేసుకొని ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే మీరు ఒక అనుకున్న మీ రేంజ్కి వెళ్ళిపోతారు, లేదంటే వస్తారు. అంతెందుకు నా బ్యాచ్లోనే నాతో ఉన్న ఫ్రెండ్సే మేము ఒక 8 మెంబర్స్ ఉంటాం. ఆ 8 మెంబర్స్లో ఇప్పుడు కరెంట్లీ జాబ్ చేసేదంటే ఒక 4 మెంబర్సే, 4 కూడా కాదు 3 మెంబర్సే మేము చేస్తున్నాం, 3. సో వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. సో ఒక మిగిలిన డ్రాప్ అయినాడు ఎక్కడే ఉన్నాడో కూడా తెలియదు, వాడు గీన అమ్ముకుంటారు రోడ్ల మీద. సో ఇంకిద్దరేమో వాళ్ళకు ఓయోలు నడిపిస్తున్నారు హైదరాబాద్లో. ఇప్పుడు వాళ్ళకి 2 బ్రాంచ్లు ఉన్నాయి, వాళ్ళ లైఫ్ ఏం ఖరాబ్ కాలేదు చెప్తున్నా, వాళ్ళు చేయలేదు అంతే, వాళ్ళు జస్ట్ ఓయోస్ నడిపించుకుంటున్నారు. మిగిలినోడు ఒకడేమో ఎక్కడో హైదరాబాద్నే అడిడాస్ అనే షోరూమ్లో అలా పని చెప్తున్నాడు. మిగిలినోడు ఒకడు అసిస్టెంట్ రెస్టారెంట్ మేనేజర్గా ఇండియాలో ఉన్నాడు, సో హైదరాబాద్లో ఉన్నాడు. నేను ఇప్పుడు ఒక నీరున్నా, ఒకడు దుబాయ్లో ఉన్నాడు. సో ఇది మా పరిస్థితి. డ్రాప్అవుట్ అవుతారు చాలామంది. ఆ డ్రాప్అవుట్ కాకండి, పైసలు వేస్ట్, లక్షలు కడతారు, ఒక్కొక్కటి 2 లక్షలు 3 లక్షలు కడతాడు, అన్ని పత్తిపుణ్యం వేస్ట్. మీరు చేయగలుగుతాం, మా గుద్దల దమ్ము ఉందంటేనే మీరు మాత్రం అలా జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యే ముందు ఇవన్నీ అడగండి ఖచ్చితంగా. ఎవరైనా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటే తీసుకోండి, వాళ్ళని అడగండి. కాలేజీలో ఎవరైనా ఉన్నారా లేరా వాళ్ళని అడిగితే తెలుస్తాయి మొత్తం అంతా. సో బీ కేర్ఫుల్, మనీ అయితే వేస్ట్ చేయకండి. మీరు చేయగలుగుతారు అనుకుంటేనే ఏదైనా చేయండి, ఓకేనా? మధ్యలో డ్రాప్ అయ్యి మాత్రం కాకండి, నేను చెప్తున్నా. ఉంటాం అలా.